నమస్తే అండి. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరికీ సండే వ్లాగ్ షేర్ చేస్తానండి. మార్నింగ్ లేవగానే ఇడ్లీ వేస్తున్నాను టిఫిన్‌కి. తెలుసు కదండి, మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఇడ్లీ, దోశ అవే ఉంటాయి. కొంచెం కొంచెం ఈ మధ్య ఉప్మా కూడా చేస్తున్నానులేండి. ఇంకా ఇడ్లీ వేసేస్తున్నాను. పొద్దున్నే చట్నీ ఏది కూడా చేసేసాను. అవన్నీ చూపించలేదు మీకు. ఇంకా ఇడ్లీ తీసేసినాక మనం ఈ గిన్నెలో కొంచెం అదంతా ఎక్స్ట్రా ఉంటుంది కదండి, అంతా ఎండిపోయి మరి మరుసటి రోజు తీసినప్పుడు బాగుంటుంది. అట్లా పిండి కూడా కొంచెం వేస్ట్ అయ్యింది కదా. ఇంకా గిన్నె నేను చేతితో తుడవడానికి ఎలాంటి సిగ్గు కూడా పడను. ఇంకా తర్వాత ఇడ్లీ వేసేసాను. పక్కన స్టవ్ మీద ఏదో పెట్టానండి, నాకు గుర్తులేదు. ఇంకా తర్వాత మా పెద్దమ్మాయి ఆల్రెడీ అప్పటికి ఇంకా ఇంట్లోనే ఉంది, హాస్టల్లో జాయిన్ చేయలేదు, అప్పటికి ఇంకా వెళ్ళలేదు. ఆ రోజు దమ్ బిర్యానీ చేయమంది. ఇంకా సరేలే చేద్దాంలే అని బియ్యం కూడా బాస్మతి ఎన్ని ఉన్నాయో అని కొలిచి చూసుకుంటున్నాను. ఇంకా ఇడ్లీ కూడా ఒక 2 నిమిషాల్లో కుక్ అయిపోయిద్ది అనగా నిన్న నైట్ తిన్న గిన్నెలు, అలాగే ఇంకొంచెం ఎక్స్ట్రా గిన్నెలు బిర్యానీ చేయడానికి అవన్నీ గిన్నెలు కూడా కడిగేసి పెట్టేసుకున్నాను ఒక పక్క. మళ్ళీ వంటకి లేట్ కాకుండా ఉంటుందని. ఇంకా మా పెద్దమ్మాయి అడిగింది, మమ్మీ ఏమైనా హెల్ప్ చేయనా అని. సరే ఉల్లిపాయలు కొయ్యమ్మా అన్నాను. ఆ రోజు ఎందుకో ఉల్లిపాయలు కొంచెమే ఉన్నాయండి, ఇంకా చిన్నవి ఉన్నాయి. ఇంకా మా వారికి చెప్తే సరేలే నేను చికెను, కావాల్సిన కూరగాయలు, ఉల్లిపాయలు అవన్నీ తీసుకొస్తారని బయటికి వెళ్ళారు. ఇంకా బయట పని అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. బట్టలు, ముగ్గులు వేయటం అవన్నీ కూడా అయిపోయినాయి. పిల్లల బ్రష్లు అవన్నీ కూడా అయిపోయినాయి. ఇంక ఈ వంట పని ఒకటే. దమ్ బిర్యానీ అంటే కొంచెం టైం పట్టింది కదండి. నేను చాలా సింపుల్గా చేస్తానండి. అంతకుముందు కొంచెం ఎక్కువ ప్రాసెస్ పెట్టేదాన్ని, చాలా విసుగొచ్చేది పని అంతా అవ్వక. అక్కడే చాలా గిన్నెలు ఎక్కువయ్యి, ఇప్పుడు చాలా సింపుల్గా చేద్దామని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సో ఒక పక్క చికెన్కి ఏమో టమోటాలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా మా వారు రానే వచ్చారు. ఇంకా వస్తూ కూరగాయలు, ఆనియన్స్, ఇంకా చికెన్ అవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. సరే టిఫిన్ ఎట్లు రెడీ అయిపోయింది కదా, ఇంకా నువ్వు ఇప్పుడు కాఫీ తాగి మళ్ళీ బ్రష్లు ఇవన్నీ లేట్ అయిపోద్దులే, ఒకసారి రెడీ అయ్యి రమ్మంటే వెళ్ళారు. ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు కూడా లేదనమాట ఇంట్లో, అవి కూడా తీసుకొచ్చారు. సరేలే ఇంకైనట్టు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు కదా అని ఈలోపు కొంచెం టైం ఉంది, నేను కూరగాయలు సర్దుకుంటున్నాను. కొత్తిమీర కూడా చాలా ఎక్కువ తీసుకొచ్చారు. కొత్తిమీర, పుదీనా అవన్నీ కావాలి కదా ఇప్పుడు మన బిర్యానీలోకి. ఇంకా బెండకాయలు అవన్నీ కూడా సర్దేసుకుంటే ఒక టైం కూడా వేస్ట్ చేయలేదండి. ఎందుకంటే మరుసటి రోజే మా అమ్మాయి హాస్టల్కి వెళ్తుందనమాట. ఇంకా ఈరోజు తనకి కంపల్సరీ బిర్యానీ చేసి పెట్టాలి. మరీ లేట్గా బద్ధకంగా, ఆ రోజు సండే కాబట్టి బద్ధకంగా చేసామంటే తినేసరికి ఈవినింగ్ 4 అయిద్దని ఇంకా త్వరగా స్టార్ట్ చేశాను. టిఫిన్ అన్నీ చేసి కూడా టిఫిన్ చేయడం అన్నీ కూడా చూపించలేదండి. ఒక పక్క చికెన్ కూడా వండేస్తున్నాను బిర్యానీలోకి. అయిపోయింది, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఈ బిర్యానీ నేను వేరే వీడియోలో పెడతానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంది టేస్ట్ కూడా. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు కూడా, గిన్నె ఖాళీ చేసేసారు చూస్తురు. కానీ ఇంకా ఈవినింగ్ అంటే పడుకోలేదులేండి. ఈవినింగ్ పడుకోకుండా ఒక అరగంట మాత్రం అలా ఫోన్ తీసుకొని కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా సర్దాలి. మా చిన్న పాపకేమో 9th క్లాసు బుక్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ముందు రోజు వీళ్ళే ఇద్దరు కలిసి బుక్స్ కవర్ అని వేసుకున్నారు, అక్క చెల్లెలు. ఇంకా హాస్టల్ అంటే తెలిసిందే కదా, మనకి ఎన్ని రెడీ చేసుకోవాలి. ఆ చైర్ అని, బెడ్ అని, ఆ ట్రంక్ పెట్టని, బ్యాగులని, బాటిల్స్ అని, ఇంకా చికెన్ వండాను కదా. ఈరోజు దేవుడి గదిలోకి వెళ్ళి ఏమీ చేయలేదండి, పట్టుకోలేదు అసలు. నేను అసలు దేవుడి గది కూడా డోర్ తీద్దాం అనుకోలే, కానీ ఎందుకులే అని కొంచెం అలా డోర్ తీసి పెట్టాను. ఇంకా మార్నింగ్ తోమిన గిన్నెలు అవన్నీ కూడా సర్దేసి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు పని అంతా కూడా. ఇంక ఈ వంట అంతా అయిపోయాక వంట చేయలేండి, కొంచెం వైట్ రైస్ మాత్రమే వండుతాను. వండేసి ఇంకా పిల్లల లగేజ్ సర్దాలి. ఇంక ఈరోజు 10 అయినా 11 అయినా 12 అయినా కానీ పని మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకొని పడుకుంటేనే మార్నింగ్ లేచి ఇక మా అమ్మాయిని హాస్టల్లో వదిలిపెట్టి రావచ్చు. ఇంకా కర్రీ, బిర్యానీ అవన్నీ ఉన్నాయి. నేను ఇక్కడ గిన్నెలు సర్దుతుంటే ఇట్లా పడిపోతాయండి. మన గిన్నెలు పడిపోవడం ఇంకొంచెం ఎక్కువేలండి అందరికన్నా. ఆడవాళ్ళకి ఇదంతా సహజమే కదా. గిన్నె స్టాండ్ నిండా గిన్నెలు ఉంటే ఇదే పని అండి, ఏదో ఒకటి పడిపోతూనే ఉంటుంది. ఇంకా అవన్నీ కూడా సర్దేయాలి ఎక్కడెక్కడ.
ఎక్కడెక్కడ సర్దేసుకుంటే ఏంటంటే మనకి ఇంకా వంట చేయడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. లేదంటే ఎక్కడ పెట్టేసి అలా చిందరవందరగా ఉంటే ఏమీ తోచదు. మధ్యాహ్నం తిన్న బిర్యానీలోకి ఆనియన్స్ కట్ చేశారండి, అవన్నీ అలానే పెట్టేశారు. ఇంకా బిర్యానీ ఆకు కూడా బాక్స్లో పెట్టేశాను. కొన్ని పాడైపోయిన ఆకులు తీసేసాను, కొన్ని ఉన్నాయి కానీ వండేటప్పుడు తీసేయచ్చులే అని ఇంకా మరీ ఇక్కడే పనంతా అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుందని వదిలేసాను. ఇంకా ఈ ముందు రోజే క్లాతులన్నీ కూడా గ్యాస్ మనది వాడే ఉంటాయి కదండి స్టవ్ దగ్గర, అవన్నీ కూడా వాష్ చేసి పెట్టానండి. అందుకే ఆ బాక్స్ అలా తుడిచాను. ఇంకా పనంతా అయిపోయిందండి. పనంతా అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేసింది మా అమ్మాయి. ఈ ట్రంక్ పెట్టే, ఈ బట్టలు అవన్నీ కావాల్సినవన్నీ మనకు దగ్గర ఉండవు కదండి. పిల్లలంటే మనం హాస్టల్కి కంపల్సరీ పంపించాలని మనకు తెలుసు కాబట్టి వాళ్ళు కావాల్సినవన్నీ నేను 10 days ముందు నుంచే మా అమ్మాయి రోజుకి ఒకటి చెప్తా ఉంది, మమ్మీ అది తీసుకురండి, మమ్మీ ఇది తీసుకురండి అని. ఒక 10 days ముందు నుంచి అన్నీ చెప్తూ ఉంటే ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకేమి లేవులండి. ఎందుకంటే మనం దగ్గర ఉంటాం కదా, వాళ్ళకి ఏ టైంలో ఏం అవసరం వచ్చిందో మనకు తెలియదు కాబట్టి అన్నీ తీసుకొచ్చి పెట్టేశాను. కాటుకలు, బొట్టులు, ఇంకా కావాల్సిన స్టిక్కర్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇంకా మెల్లగా బుక్స్ సర్దేసుకుంటుంది. ట్రంక్ పెట్టి చాలా అవసరం కదా, అందులో ఇంటర్లో అయితే మరీ అవసరం. ఇంకా బట్టలు, ఇన్నర్ వేర్స్ అవన్నీ కూడా కొత్తవి చాలా చాలా ఎక్కువే తీసుకొచ్చాను. ఎందుకంటే అక్కడ దోబికేస్తారు కదండి వీళ్ళు. ఒక్కొక్క రోజు లేట్ అయినా కానీ మళ్ళీ బట్టల కోసం ఎత్తుక్కోకుండా కొన్ని ఎక్కువే తీసుకొచ్చాను. అన్నీ కూడా 2-3 ఎక్స్ట్రానే తీసుకొచ్చాను అనమాట. ఇన్నర్స్ వేర్స్ అవన్నీ కూడా ఎక్కువే తీసుకొచ్చాను. ఇంకా ట్రంక్ పెట్టి అయిపోయింది. ఇంకా సూట్ కేసులో బట్టలు అవన్నీ పెట్టేస్తుంది. ఈ పెద్ద సూట్ కేసు అయితే మాత్రం సరిపోయిందండి, లేదంటే చిన్న సూట్ కేసులు అవి సరిపోవు బట్టలకి. ఎందుకంటే ముందు కొంచెం 2-3 రోజులు వీళ్ళకి సివిల్ డ్రెస్ వేసుకోమని చెప్పారు. ఎందుకంటే వీళ్ళు యూనిఫామ్ ఇచ్చిన తర్వాత ట్యాగులు అవి కుట్టించుకోవాలంట కదండి. అందుకే సరేలే అని సివిల్ డ్రెస్లు కూడా ఎక్కువ పెట్టాను. ఇంకా అప్పుడే టీ తాగుతున్నాను మనశ్శాంతిగా. టైము 8 అలా అవుతున్నట్టుంది, అప్పుడే టీ తాగాను. చూసారా, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ప్యాకింగ్. ఇంకా బకెటు, మగ్గు, బాత్రూమ్ చెప్పల్స్, మామూలు చెప్పల్స్ అవన్నీ అవసరం కదండి. ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చాను. బట్టలు, క్లిప్పులు ఆల్మోస్ట్ అన్నీ తీసుకొచ్చాము. బట్టలకు ఆరేసుకోవడానికి ఎప్పుడన్నా ఉతుక్కున్నప్పుడు వీళ్ళు బట్టలు ఆరేసుకోవడానికి ఒక వైర్ కూడా తీసుకొచ్చాను. బట్టల క్లిప్పులని, షాంపూలని, సబ్బులని అన్నీ పెట్టానండి. ఆల్మోస్ట్ సోప్ బాక్సులని అన్నీ పెట్టేశాను. ఈ పెద్ద డబ్బా ఉంది కదండి, ఇంకా అందులో వేసుకోమన్నాను ఈ బట్టల క్లిప్పులు, అలాగే షాంపూలు, మనకి కావాల్సిన ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఆ బాక్స్లో పెట్టుకోమ్మా, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మనకి త్వరగా కూడా కనిపిస్తుంది ఒక బాక్స్లో ఉంటాయి అని చెప్పాను. ఇంకా అందులో వేస్తుంది. దువ్వెనలు, ఇక చూడండి హెయిర్ బ్యాండ్లు, లిప్ బామ్లు, షాంపూలు మొత్తం ఆల్మోస్ట్ ఒక అత్తగారింటికి పంపించినట్టుగా, అత్తగారింటికి కూడా ఇన్ని పంపించలేండి, అత్తగారింటిగా పంపించినట్టుగా సూట్ కేసులు సర్ది పంపించాలి పిల్లలంటే. ఇంకా ఇదేనండి ఈ చిన్న వ్లాగు, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎక్కడో ఒక చోటనే నచ్చి ఉంటుంది కదండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తున్నానండి, కానీ ఏంటంటే ఇంటి బాధ్యతల మీద ఎక్కువ నేను శ్రద్ధ పెట్టలేకపోతున్నానండి వీడియోస్ మీద. నాకు తెలుసు నేను వీడియోస్ కొంచెం తేడా ఉంటుందని, కానీ నన్ను నిజంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. ఉంటానండి.